ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీలోనే ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, గత ప్రభుత్వంలో ఇతర అవసరాలకు మళ్లించట్లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీ ఖాతాలను స్తంభింపచేసే గత ప్రభుత్వ అనైతిక విధానాలను తొలగించామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించి పంచాయతీలకు రూపాయి కూడా ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం మళ్లించిన 8,629 కోట్ల నిధులను తిరిగి పంచాయతీలకు జమ చేయాలన్న సర్పంచులు విజ్ఞప్తులను ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నీళ్ళు కావాలి, నీళ్ళు లేవని మాట్లాడుతూ ఉంటే ఉన్నాయి కదా అంటే లేదు, నీళ్ళు రావట్లేదు అంటే తర్వాత మాట్లాడి వెంటనే ఒక 8-9 రోజులు దాన్ని సాల్వ్ చేసాం. ఏం చూస్తే నీళ్ళు పైపు వెళ్తుంది, అక్కడి నుంచి ముందుకెళ్ళి పైకి వెళ్ళట్లా, ప్రెషర్ సరిపోవట్లా. ఈ డిజైనింగ్ ఒకటి, వాటర్ పైప్ డిజైనింగ్ మటుకు చాలా 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 తప్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే దీనికి ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్ లేదు. ఏదో అక్కడ ఈ పైప్ వేయాలంటే అడ్డగోలుగా ఒక గుంట తవ్వేయటం, వేసేయటం, ఒక అడుగున్నర, అది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పోతుంది. మేము పర్మనెంట్గా ఆలోచిస్తుంది ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్. అంటే ప్రతిదీ ఒక టెక్నాలజికల్ సహాయం తీసుకొని, సాంకేతిక సహాయం తీసుకొని ఇక్కడ కూర్చొని ఏం లేదు. ఇప్పుడు ఇందాక మన రాజప్రసాద్ గారు చెప్పినట్టుగా మన కరెంట్లు ఎంత ఛార్జ్ అవుతుందో తెలియట్లేదు, మీటర్స్ లేవు అనేది. ఇప్పుడు ప్రతి ఇంటికి మీటర్ ఎంత ఉందో మనకు అవగాహన ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఎంత నీళ్ళు వెళ్తున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, వేస్ట్ అవుతుంది అనేది ఆ టెక్నాలజీ అది ఉంది. కానీ మనం మనసు పెట్టి చేసే నాయకత్వం, పటిష్టమైన అధికార యంత్రాంగం ఉంటే ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్ళచ్చు. దీన్ని మీరు అడుగుతున్నది అంటే మా కోరిక ఏంటో అంటే మా ఆశయం కూడా ఏం చెప్తుంటే 24 గంటలు ఉండాలి. ఇంకా కనీసం ఇది 2 గంటలు పక్కన పెట్టండి, కనీసం అనే దాంతో పనిచేస్తే కనీసం 2 గంటల దగ్గర ఆగుతాం. మా ఉద్దేశం అది. అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టుల నుంచి ఇప్పుడు జలజీవన్ మిషన్లో కూడా మేము కీలకమైంది మాట్లాడుకున్నాం. ఏమిటంటే ఒక సర్ఫేస్ వాటరు ఎక్కడి నుంచైనా సరే రిజర్వాయర్ని తెచ్చే లోపు గ్రామాల్లో ఉన్న మన మంచినీటి చెరువుల్ని, ట్యాంక్స్ని పూడికలు తీయించడం, రక్షించుకోవటం, వాటిని కలుషితం కాకుండా చూసుకోవటం చాలా చాలా ప్రప్రథమమైన పని ఇది. దీని బాధ్యతగా ఇది ఏంటంటే ఇది అందరు గ్రామ ప్రజలతో పాటు మన సర్పంచులతో పాటు అందరూ కలిసి రాకపోతే మటుకు మేము ఎంత చేసినా ఇదవుద్ది. దీన్ని ఎలా మోటివేట్ చేసి మన తాగునీటి అవసరాలని, మన తాగునీటి వనరులు ఎలా సంరక్షించుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో ఒక్కొక్క ఊర్లో ఒక 100 కిలోమీటర్ల పక్కన రిజర్వాయర్ ఉంటుంది. అక్కడి నుంచి పైప్ వేసేలోపు ఈరోజు మనుషులు దాహంతో చచ్చిపోకూడదు, లేదని ఇబ్బంది పడకూడదు అని చెప్పి ముందు రెయిన్ వాటర్ని చేసుకోవటం, ఉన్న చెరువుల్ని సంరక్షించుకోవటం అనేది ప్రథమంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదే వాటి మీద అంటే చాలా మీరు ఒక 2-3 వారాల్లో మీరు నెమ్మది చూస్తారు. ఒక 1 మంత్లో దీని మీద వీఆర్ వర్కింగ్ అవుట్.